మార్నింగ్ టైమ్ స్టోరీస్. అక్కకు ప్రేమతో పూర్తి భాగం. సూరి చాలా హడావిడిగా సరుకులు తీసుకెళ్తూ ఉన్నాడు. దాన్ని గమనించిన మైనా సూరి భార్య సీతారతో, ఏమిటి సీతారా, పొద్దున్నుంచి మీ ఆయన చాలా హడావిడి చేస్తున్నాడు. ఏం జరిగింది? ఏముంది, వాళ్ళక్క ఈరోజు రాఖీ కట్టడానికి వస్తుంది. అందుకే తను వాళ్ళక్క కోసం స్వయంగా స్వీట్ తయారు చేస్తున్నాడు. ఏంటి, నీ భర్తకి సొంతక్కుందా? వాళ్ళిద్దరూ అబ్బాయిలే అనుకుంటానే. పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు అలానా? కాదు, అసలు చుట్టాలే కాదు. కాని వాళ్లది కాలం కలిపిన అక్క తమ్ముళ్ల బంధం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఏ రక్త సంబంధం లేకుండా అక్క అన్న పిలుపుకి తలవంచి ఇంత చేస్తున్నాడంటే ఏదో ఉంది. ఆ మాటలు వింటున్న సూరి చాలా కోపంగా అక్కడికి వచ్చి, పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. అక్క తమ్ముడు మధ్య చెడు మాటలు చెప్పి ఇతరుల మనసులు చెడగొట్టడంలో మీలాంటి ఆడవాళ్లు ముందుంటారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనడంతో మైనా చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సీతారా, ఆమె మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. నాకొంచెం స్వీట్లు తయారు చేయడంలో సహాయం చెయ్యు. ఆ మాటలు విన్నామి తప్పకుండా అంటూ అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత వాళ్ళక్క పావని అక్కడికొస్తుంది. పావనిని చూసి చాలా సంతోషపడుతూ, అక్కా, వచ్చేసావా? నీకోసమే నేను స్వయంగా స్వీట్ తయారు చేస్తున్నా. పావుగంటలో అయిపోతుంది. నువ్వలా కూర్చో. అందుకామె సరే అంటూ అక్కడ్నుంచి వెళ్ళి కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత అతను స్వీట్ తయారు చేస్తాడు. వాళ్ళక్కతో తినమని చెబుతాడు. ముందు నేను రాఖీ కడతాను. నేను త్వరగా వెళ్ళాలి. మీ బావగారికి అసలు ఒంట్లో బాగోలేదు. పిల్లలిద్దరినీ కూడా హాస్టల్లో ఉంచాను. త్వరగా వెళ్తాను. ఏమైందక్క బావగారికి? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అబ్బా, అంత కంగారు పడాల్సిన విషయం ఏం కాదులే గాని నూరా అంటూ కూర్చోపెట్టి అతనికి రాఖీ కడుతుంది పావని. రాఖీ కట్టడం పూర్తయిన తర్వాత ఇద్దరూ కూడా స్వీట్ అందించుకుంటారు. అప్పుడు సీతారా, మీ అక్కకి కట్నం పెట్టకుండానే పంపిస్తారా ఏంటి? అక్కకి చాలా పెద్ద బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా అది ఇచ్చి తీరుతాను అంటూ బయటికి వస్తాడు. ఇంతలో శకుంతల అనే ఆవిడ వస్తుంది. ఆమెను చూసిన పావని, ఎవరీమే అని అడుగుతుంది. అప్పుడతను, నువ్వలా నిలబడు అని అన్నాను కదా, నువ్వలా నిలబడు. పావని కంగారుగా నిలబడుతుంది. నీకోసం బంగారం ముక్కుపుడక తీసుకొచ్చాడు. కాని నీకు ముక్కు కుట్టలేదు కదా. ఇప్పుడు ముక్కు కుట్టిచ్చి అదిస్తాడు. ఆ మాట వినగానే తను చాలా భయపడుతూ, నాకేదైనా బట్టలన్నా పెట్టు, లేదా డబ్బులన్నా ఇవ్వు, కానీ ఇలా ముక్కు కుట్టిస్తే నేను అల్లాడిపోతానమ్మో. నాకు చాలా భయమేస్తుంది. చీమ కుట్టినట్టుగా ఉంటుంది అంతే, ఏమీ ఉండదు. నువ్వు కూర్చో. పావని భయపడుతూ, సీతారా, నువ్వైనా చెప్పు నా వల్ల కాదని. మీ తమ్ముడొక మాట పట్టుకున్నాడంటే అస్సలు వదిలిపెట్టడు. నీకీ బాధ తప్పదు, కూర్చో అని అనడంతో ఇక పావని తప్పనిసరి ముక్కు కుట్టించుకోవడానికి సిద్ధమవటంతో, కాని అమ్మా, నీ పని నువ్వు మొదలుపెట్టు, మేం పక్కనే ఉన్నాము అని అంటాడు. ఆమె సరే అని చెప్పి పావనికి ముక్కు కుడుతుంది. దానికామ పెద్దగా అరుస్తుంది. అయిపోయిందమ్మా, బంగారు ముక్కు పుడక, ఇలా ఇవ్వండి అంటూ ముక్కు పుడకని కూడా పెట్టేస్తుంది. పావని నొప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది. అతను ముక్కు కుట్టిన శకుంతలకు డబ్బులిచ్చి పంపిస్తాడు. కొంత సమయం తర్వాత పావనికి నొప్పి తగ్గిపోతుంది. నా కళ్ళల్లో నీళ్లు చూడ్డం నీకిష్టమా? అసలెవరైనా రాఖీ పండుగ రోజు అక్క నేర్పిస్తారా? అక్కా, ఈ బాధ 2 నిమిషాలే ఉంటుంది. కానీ నేనిచ్చిన బహుమతి నువ్వు మట్టిలో కలిసిపోయేంత వరకు ఉంటుంది. ఈ ముక్కు పొడక చూడంగానే అందరూ ఎక్కడ చేయించావు అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా తమ్ముడు బహుమతి ఇచ్చాడని చెప్పుకుంటావు. అలా ప్రతిసారి నేను నీతో ఉన్నట్టుగా నువ్వు ఉద్దేశిస్తావు. ఈ రక్షాబంధన్ నా చేతికి ఉన్నంతవరకు నువ్వు నా పక్కనున్నట్టుగానే నేను భావిస్తాను. ఇది లేకపోయినా భావిస్తాననుకో, అది వేరే విషయం అంటూ చెబుతాడు. ఆ మాటలకి పావని చాలా సంతోషపడుతుంది. సీతార కూడా సంతోషిస్తుంది. రాఖీ కట్టడం పూర్తయ్యాక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పావని వెళ్ళిపోతుంది. అతను బాధగా వీడ్కోలు చెబుతాడు. ఆ రోజు గడిచిందో లేదో, మరుసటి రోజు ఉదయం సూరి నిద్ర లేవటంతోనే ఒక దుర్వార్త వినాల్సొస్తుంది. అతను చాలా హడావిడిగా సీతారాన్ని తీసుకుని రామపట్నానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్లే సమయానికి పావని అక్కడ ఏడుస్తూ ఉంటుంది. తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోతాడు. సీతార పావనిని ఓదారుస్తూ ఉంటుంది.
తదుపరి కార్యక్రమం సూరి దగ్గరుండి జరిపిస్తాడు. ఆ తర్వాత అతను చాలా ఓదార్చి అక్కడ్నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి సూరి మనసు మొత్తం అక్క మీదే ఉంటుంది. తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో భార్య సీతార అక్కడికొచ్చి, ఏమైందండి, ఎందుకు బాధపడుతున్నారు? బాధపడకుండా ఏం చేయాలి? పచ్చని కాపురం సంతోషంగా ఉంటుంది అనుకున్నా, కాని ఇలా జరిగిపోయింది. అందుకు సీతారా, వాళ్ళ అత్తగారు చాలా మంచివాళ్ళని చెప్పారు కదా, తను బాగానే చూసుకుంటుందనుకుంటా. నేను అదే ఆలోచిస్తున్నాను. అలా చూసుకుంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మాట్లాడుకుంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పావని వాళ్ల అత్తగారు ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు, ఏంటే, నీకు పని సరిగ్గా చేయడం రావటం లేదు? అంట్లు శుభ్రం చేయడం కూడా రావటం లేదు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వసలు? ఆ మాటలు విని తను చాలా ఆశ్చర్యపోతుంది. పావని మనసులో, ఎందుకు నా భర్త చనిపోయిన తర్వాత మా అత్తగారు నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు? అసలు నాకిది ఏమాత్రం నచ్చడం లేదు అని అనుకొని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల అత్తగారు రోజురోజుకి ఆమెకు నరకం చూపిస్తూ ఉండటంతో ఒకరోజు పావని ఆ బాధను భరించలేక, అత్తయ్య, ఇంక నా వల్ల కాదు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అక్కడ సంతోషంగా ఉంటాను. ఇక్కడ ఉండి నేను మీ మాటలు భరించలేకపోతున్నాను. వెళ్ళిపోతున్నాను అంటూ గొడవపడి అక్కడ్నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్కడ తన తల్లి, ఏమైందమ్మా, ఎందుకు నువ్వు మీ అత్తగారితో గొడవపడి ఇక్కడికొచ్చావు? చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా, నేనిక్కడికి రావడం నీకిష్టం లేదా ఏంటి? ఎందుకు నిన్నిలా వేధిస్తున్నావు? అక్కడ మా అత్తగారు వేధింపులు భరించలేకపోతున్నాను. నా భర్త ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో ఇప్పుడు నాకలా చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళకి నేను అక్కడుండడం ఇష్టం లేదు. పొమ్మనలేక వాళ్ళు నాకు నరకం చూపిస్తున్నారు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాటలు విన్న తల్లి, కష్టమో నష్టమో తప్పదు కదమ్మా, వెళ్ళమ్మా అని అంటుంది. ఆ మాటలకు పావని కోపంగా, ఆయన లేనప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఆయన ఉంటేనే నాకక్కడ గౌరవం ఉంది, లేకుంటే లేదు. మా అత్తగారు ప్రతిసారి ఒక మాట అంటున్నారు, నా కొడుకుతోనే నీకన్నీ పోయాయని. అంటే దాని ఉద్దేశమేంటమ్మా? నీ అవసరం ఇక్కడ ఎవరికీ లేదు, ఇక్కడ నీకు విలువ కూడా లేదనే కదా. విలువలేని చోట నేనెందుకుంటాను? అందుకే వచ్చేశాను అని చెప్పడంతో తల్లి కూడా నీ ఇష్టమని అంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సీనయ్య వాళ్ల అక్కని చూడ్డానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అత్తగారు సీనయ్యతో, ఇంకెక్కడా, ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో మాకు సంబంధం లేదు. నాకు తెలిసి వాళ్ళ అమ్మగారింటికెళ్ళుంటుంది అని అనడంతో అతను సరే అని చెప్పి అక్కడ్నుంచి తిరిగి పావని వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళెవ్వరూ లేకపోవడంతో అతను చాలా బాధగా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. అక్కడ వాళ్ళెవరూ తెలియదని చెప్పడంతో బాధతో ఇంటికి తిరిగెళ్ళిపోతాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి పావని అక్కడ ఉండటంతో అతను చాలా సంతోషపడుతూ, అక్కా, నేనింటికి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చాను. నువ్వు నాకోసం ఇక్కడికి వచ్చావని నాకు అస్సలు తెలీదు. ఇంట్లో నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూ పక్కనే ఏదైనా ఇల్లు చూసుకుందామని అనుకుంటున్నాను. అక్కడుండటం కంటే నాకు మీకు దగ్గరలో ఎక్కడైనా ఇల్లుంటే చూడు, నేనక్కడే ఉంటాను. ఆ మాటకి అతను, నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. వద్దులే, నాకు దగ్గరలో ఒక మంచి ఇల్లు చూడు చాలు అని అనడంతో అతను సరే అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి ఇల్లు చూడటంతో ఆమె ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది పావని. తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఏదైనా అవసరముంటే సీనయ్య వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఉండగా సీనయ్యకి వాళ్ళక్కకేదన్నా చెయ్యాలన్న ఆలోచన వస్తుంది. దాని గురించి సీతారతో మాట్లాడాలి అనుకుంటాడు. సూరి తన భార్య సీతారతో మాట్లాడుతూ, సితారా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. మా అక్క చీరలో కంటే డ్రెస్లో ఎంత అందంగా ఉందో చూసావా? ఆ అందాన్ని చూసి సుబ్బు అనే అతను మా అక్క వెంట పడుతున్నాడు. నేను వెళ్ళి అతన్ని గట్టిగా మందలించాను. అప్పుడేమన్నాడో తెలుసా? ఎవర్రా నువ్వు? నన్నెందుకు అడ్డుకుంటున్నావు? అసలు ఆమెకు నీకేంటి సంబంధం? తను మా అక్కరా? నువ్వు మా అక్క వెంట పడుతుంది కాకుండా నన్ను మళ్ళీ ఎవరు అని ఎదురు మాట్లాడి సమాధానం చెప్తావా? ముక్కు మీద ఒకటిచ్చానంటే 3 లోకాలు కనిపిస్తాయి.
అలా కాదు బామర్ది, తప్పుగా అనుకోవద్దు. నేను మీ అక్కని ఇష్టపడుతున్నాను. తనొప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అవునా? అయితే ఒకసారి రా. మేం మా అక్క గురించి చాలా విషయాలు నీతో మాట్లాడాలి. అని అతన్ని పక్కకి తీసుకుని వెళ్ళి, మా అక్కకి ఇదివరకే పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని తన సొంత కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాలని నాకు తెలుసు బామర్ది. అయినా నేనిష్టపడుతున్నాను. ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ నా జీవితంలో దొరకదు. మా అక్కకి కోపం బాగా ఎక్కువ, కానీ మనసు మాత్రం బంగారం. ఆమె కోపం విషయంలో గట్టిగానే ఉంటుంది. మరి నువ్వు భరించగలవా? భరిస్తాను, ఖచ్చితంగా భరిస్తాను బామర్ది. మీ అక్కని పెళ్లి కొప్పించు చాలు. సరే అయితే, మంచి కబురుతో నీ ముందుంటాను. నువ్వెక్కువగా మా అక్క చుట్టూ తిరక్కు. బయట ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. త్వరలోనే నీకు మంచి శుభవార్త చెప్తాను అని చెప్పి వచ్చాను. ఇప్పుడు మా అక్కతో నేను ఈ విషయం గురించి మాట్లాడాలి అని సీతారతో చెబుతాడు. ఆ మాటలు విన్న సీతారా, ముందు అసలు ఆ పిల్లవాడు ఎలాంటివాడో, ఏం చేస్తాడు అనే వివరాలు కనుక్కోండి. ఆ తర్వాత మీ అక్కనొప్పించే ప్రయత్నం చేయండి. అవన్నీ కనుక్కోకుండా ఎలా ఉంటాననుకున్నావు చెప్పు? అన్ని వివరాలు తెలుసుకున్నాను. అబ్బాయి చాలా మంచివాడని తెలిసింది. అంతకంటే ఏం కావాలి? మా అక్కని బాగా చూసుకుంటాడు. అందుకు సీతారా కూడా సరే అని అంటుంది. ఇక తర్వాత అదే విషయాన్ని మాట్లాడటానికి సూరి వాళ్ళ అక్క పావని ఇంటికి వెళ్తాడు. అక్కడ పావని, ఏంటి సూరి, ఇలా వచ్చావు? ఏమైనా తింటావా? త్వరగా చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అక్క, నేను నీతో ఒక విషయం చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఒక 5 నిమిషాలు నా కోసం సమయాన్ని కేటాయించి అంతే చాలు. అవునా? అదేంటి? త్వరగా చెప్పు. అప్పుడు సూరి సుబ్బు గురించి చెబుతాడు. ఆ మాటలు విన్న పావని, ఈ విషయం గురించి మనం సాయంత్రం మాట్లాడుకుందాం, సరేనా? నీకిష్టమైన పొంగలి చేశాను, నీకోసం తీసుకొద్దామనుకున్నా, నువ్వే వచ్చావు. నువ్వు తినేసి బాగుంటే సీతారకి తీసుకుని వెళ్ళు, లేదంటే ఇక్కడే వదిలే. నువ్వు ఇంట్లో పడుకుంటే పడుకో, లేదంటే తాళం వేసి జాగ్రత్తగా సీతారకివ్వు. నేను వెళ్తున్నాను అని అంటుంది. సాయంత్రం దాకా కాదక్క, ఒక 2 నిమిషాలు మాట్లాడు అని అనడంతో పావని మరింత కోపంగా, నీకొకసారి చెప్తే అర్థం కావటం లేదా? కోపం తెప్పించకు, దీని గురించి సాయంత్రం మాట్లాడుకుందాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, 2 నిమిషాలు హడలు పుట్టించింది. ఈ మహానుభావుడు వచ్చాడంటే ఇప్పుడేమడుగుతాడో ఏమో. తను రావడం కాదు, నేనే వెళ్ళి విషయం చెప్తాలే. ముందు మా అక్క చేసిన పొంగలి తినేసి ఆ తర్వాత వెళ్తాను అని అనుకొని మొత్తం పొంగలి కూర్చొని తినేస్తాడు. ఆవురావురమంటూ తిని బ్రేవని తేన్పుతూ ఇంటికి తాళం వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అయ్యో, సీతారకి తీసుకెళ్లే ముందు నేనే బాగుందని మొత్తం తినేస్తాను. సరేలే, ఇప్పుడు ఏమైందిలే అని అనుకుంటూ సుబ్బు దగ్గరికి బయలుదేరతాడు. ఇదిలా ఉండగా ఇంటికి తాళం వేయకపోవడంతో ఆ ఇంట్లోకి ఒక ముసలమ్మ వస్తుంది. ఆమె బాగా ఆకలిగా ఉండటంతో చుట్టుపక్కలంతా చూస్తుంది. ఆమెకు ఏదో దొరకటంతో దాన్ని తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా సూరి సుబ్బు దగ్గరికి వెళ్లి సాయంత్రం దాకా ఆగాలంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న సుబ్బు, ఏంటి బామర్ది, ఒక్క పని కూడా నీకు చేయడం చేత కాదనుకుంటా. సాయంత్రం దాకా ఏంటి? నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. మీ అక్క ఏం సమాధానం చెప్తుందో ఏమో అని. నువ్వొక పని చెయ్యి, సాయంత్రం మా అక్క వచ్చిన తర్వాత నాతో పాటు రా. బయట నిలబడి మా అక్క ఏం చెప్తుందో మొత్తం విను. ఒకవేళ అంతా బావుంటే అప్పుడు ఇంట్లోకి రా, లేదు అంటే నువ్వు కంటికి కనపడకూడదు. అందుకు సుబ్బు సరే అని అంటాడు. ఇక సాయంత్రం సమయం అవుతుంది. పావని ఇంటికి వెళ్లే సమయానికి అక్కడున్న ముసలమ్మను చూసి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ఏం కావాలి నీకు అని అంటుంది. అప్పుడు ముసలమ్మ, అమ్మా, నాకెవరూ లేరు. బాగా ఆకలిగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళని తినడానికేమన్నా ఉందా అని అడిగాను. కాని ఎవ్వరూ నాకు తినడానికి పెట్టలేదు. ఇంతలో మీ ఇంటి తలుపు తెరిచుండటంతో ఇంట్లోకొచ్చాను. మీ అనుమతి లేకుండా ఇక్కడున్న ఆహారం తిన్నాను. నన్ను క్షమించమ్మా. ఈ విషయం చెప్పడానికే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను అని అనడంతో ఆమె ఒక్క మాటలు విని పావని కరిగిపోయి, చూస్తుంటే పెద్దవాళ్లలాగా ఉన్నారు కదా, మీరొంటరిగా ఎలా బతుకుతారు? నాకు ఎవరూ లేరు. మీరు నాతో పాటే ఉండొచ్చు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఉంటారా అని అడగటంతో ఆ ముసలమ్మ అందుకు సరే అంటుంది. కాని పావని మనసులో, ఈ సూరికాడు చేసిన పనికి ఒక వంతుకు మంచే జరిగింది. ఒకవేళ ఎవరైనా దొంగలు పడి దోచుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.
వాడు రావాలి, పని చెప్తాను అని అంటుంది. కొంత సమయం తర్వాత సూరి, సుబ్బు ఇద్దరూ కూడా అక్కడికొస్తారు. నువ్వు బయట ఉండి మొత్తం వింటూ ఉండు, నేను లోపలికెళ్తాను. అని అనడంతో తను సరే అంటాడు. అతను గోడచాటుగా ఉండి వాళ్ల మాటలు వినాలని అనుకుంటాడు. ఇక సూరి, అక్కా అక్కా, ఏం చేస్తున్నావు? సాయంత్రం పొద్దున చెప్పిన దాని గురించి మాట్లాడదామనుకున్నానుగా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఆ మాటలు విన్న పావని, రారా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఒక కర్ర తీసుకొని అతన్ని కొట్టడం మొదలు పెడుతుంది. అతను భయంతో వద్దు అని అరుస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సుబ్బు, వామో, ఇదేంటి ఇలా కొడుతుంది? తమ్ముణ్ణెలా కొడుతుందంటే ఇంకా నన్నెలా కొడుతుందేమో. ఈ గయ్యాలతో నా వల్ల కాదురా బాబు అంటూ అక్కడ్నుంచి పరిగెడతాడు. లోపలున్న సూరి, అసలు ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్టు. ఇంటికి జాగ్రత్తగా తాళం వేయమన్నానా? నువ్వు వెయ్యకుండా వెళ్ళావు. విలువైన వస్తువులు పోతే ఏంట్రా పరిస్థితి? ఆ ముసలమ్మ ఇక్కడికొచ్చింది, ఆమె బదులింకెవరైనా వస్తే అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విని అతను, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చేయను అని అంటూనే తన మనసులో, ఆ సుబ్బు ఉన్నాడా వెళ్ళిపోయాడా? నేనింకా ఏదో అనుకోని భయపడ్డాను. నేనే అలా భయపడ్డానంటే అతనెలా భయపడి ఉంటాడో. అని అనుకుంటూ ఉండగా పావని, సరే, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం కాని ఇలా కూర్చో అని అనడంతో అతను కూర్చుంటాడు. పావని కూర్చుంటుంది. అసలతనెవరూ ఏంటి అనేది తెలుసుకున్నావా? అబ్బాయి మంచివాడు, అతని గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. అతనికి నా గురించి తెలుసా? అన్నీ ముందే తెలుసు అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా ముసలమ్మ వింటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అతను ఆ ఇంటి నుంచి బయటకొస్తాడు. సూరి ఇంటి నుంచి బయటకొచ్చి ఇక్కడ జరిగిన విషయమంతా సుబ్బుకు చెప్పాలని అనుకుంటాడు. అతని కోసం చూస్తూ ఉంటాడు. కాని సుబ్బు ఎక్కడ కనిపించడు. సూరి సుబ్బు కోసం వెతుకుతూ ఉంటాడు. కాని సుబ్బు ఎక్కడ కనిపించకపోవడంతో తను చాలా బాధపడతాడు. ఖచ్చితంగా 4 రోజుల తర్వాత సుబ్బు ఒక హోటల్ దగ్గర సూరికి కనిపించడంతో సూరి అతని దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయావు సుబ్బు? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? ఆ మాట వినగానే సుబ్బు, నువ్వే కదా కనిపించకూడదని చెప్పావు. అందుకే ఆ రోజు జరిగిన సంఘటన దగ్గర్నుంచి నేను మీ అక్కకు దూరంగా ఉందామని నీక్కూడా కనిపించకుండా తిరుగుతున్నాను. ఆమెకిష్టం లేనప్పుడు నేను బలవంతం చేయలేను కదా. ఆ మాటలు విన్న సుబ్బు, తనకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? ఆమె నీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాని నీకు పెళ్లి కాలేదు కదా. ఆమెకు పెళ్ళయి 2 పిల్లలున్నారు. అలాంటప్పుడు నువ్వు తనని చేసుకోవడం మంచిది కాదేమో అని తాను ఆలోచిస్తూ ఉంది. ఆ మాటలు విన్న సుబ్బు, నాకొక 10 నిమిషాలు ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించు చాలు, నేను మాట్లాడతాను అని అనడంతో అందుకు సూరి సరే అని అంటాడు. ఇక వాళ్ల అక్కతో జరిగిన విషయం చెబుతాడు. వాళ్లక్క కూడా సరే మాట్లాడదామని అనటంతో కొంత సమయానికి సుబ్బుకు కబురు పంపిస్తాడు. సుబ్బు, సూరి పావని ఇంటికి వస్తారు. పావని ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లందరూ కూడా అతన్ని చూస్తారు. సూరి బయట నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్లందరూ కూడా, ఏంటి సూరి బయట తిరుగుతున్నాడు, లోపలికి ఎవరు వెళ్లారు, ఆ ముసలమ్మెవరు, అసలు ఏం జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. లోపలున్న పావని, సుబ్బు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు తమ్ముడంతా చెప్పాడు, కానీ నాకొకటే బాధ, మీకు పెళ్లి కాలేదు. నాకు పెళ్లి జరిగి 2 పిల్లలున్నారు. అలాంటప్పుడు నేనెలా మిమ్మల్ని పెళ్లి చేసుకోగలను? సమాజం నన్ను ఏమని అనుకుంటుంది? సమాజం గురించి నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మనమిద్దరం ఎంత ప్రేమగా ఉన్నామన్నది నాకు కావాలి. ఎవరి గురించి నాకు అవసరం లేదు. అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం అని అంటుంది. అందుకు సుబ్బు, లేదు లేదు, నాకొక చెల్లెలుంది. ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు ఏం చెయ్యాలి? మనిద్దరం బయటకు వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. సరే అయితే మనం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం ఫోన్లోనే మాట్లాడుకుందాం అని అనడంతో తను సరే అని అంటుంది. అతనలా మాట్లాడుతూ ఉండగా బామ్మ కూడా అక్కడికి వస్తుంది. చూడు బాబు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో అనుకుంటున్నారు. నువ్వు నన్ను తీసుకెళ్లడానికొచ్చావా అని అనుకునేలా చేద్దాం, లేదంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరొస్తుంది. అందుకు సుబ్బు, తప్పకుండా అలాగే చేద్దామని అంటాడు. సరే, నేనైతే పెద్దగా రాను అని అరుస్తూ ఉంటాను. నువ్వేమో ఇక్కడ ఎందుకు
మనం ఇంటికెళ్దామని చెబుతూ ఉండు. అందుకు తను సరే అనడంతో పెద్ద పెద్దగా వాళ్ళు చెప్పుకున్నట్టుగానే అరుచుకుంటూ ఉంటారు. అదంతా వింటున్న సూరి కంగారుగా లోపలికి వస్తాడు. అప్పుడు ముసలమ్మ జరిగిన విషయం చెబుతుంది. అప్పుడు సూరి చుట్టుపక్కల వాళ్లకు వినపడేలాగా, చూడండి, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బామ్మ ఇక్కడ సురక్షితంగా ఉంది. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిపోతూ ఉండొచ్చు. మీరిక వెళ్ళండి అని గట్టిగా అరవటంతో అతనక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటినుంచి పావని, సుబ్బు ఇద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పావని సుబ్బుకు ఫోన్ చేసి తన పెళ్లి గురించి అడగటంతో సుబ్బు కోపంగా, నీకు చెప్పాను కదా మా చెల్లికి పెళ్ళయ్యేంతవరకు మన పెళ్లి జరగదని అని గట్టిగా అంటాడు. అలా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఆ గొడవల మధ్యలో సూరి వాళ్లకి నచ్చజెబుతూ ఉంటాడు. అలా మరికొన్ని రోజులు గడిచిన తర్వాత సుబ్బు చెల్లెలు ఆరవలి పెళ్లి జరుగుతుంది. సుబ్బు ఎంతో సంతోషంగా ఉంటాడు. అప్పుడు సుబ్బు మనసులో, నా చెల్లెలికి పెళ్లి జరిగిపోయింది. ఇక నేను పావనిని సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుని పావనికి ఫోన్ చేస్తాడు. పావని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ కార్యక్రమమంతా పూర్తయిన తర్వాత చూద్దామని అనుకుంటాడు. పెళ్లితంతూ మొత్తానికి పూర్తవుతుంది. అప్పగింతలు కూడా జరిగిపోతాయి. ఆరవలి సంతోషంగా కాపురానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు సుబ్బు సరాసరి పావని ఇంటికి వెళ్తాడు. కాని పావని ఇంటికి తాళం వేసుంటుంది. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్లు మాకు తెలీదని సమాధానం చెబుతారు. అప్పుడే సితార కనిపించడంతో సుబ్బు సితార దగ్గరికి వెళ్లి సితారని అడుగుతాడు. అప్పుడు సితార కోపంగా, అసలు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆశలు రేపడమెందుకు? వారం రోజుల నుంచి ఆమెకు ఫోన్ చేయటం లేదు. ఆమె ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదంట. మధ్య మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారంట. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అప్పుడు సుబ్బు, అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. కొంచెం మా చెల్లెలి పెళ్లి హడావిడిలో ఉన్నాను అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విని సీతారా బాధగా, అయ్యో, మేమందరం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. సూరి దగ్గరుండి వాళ్ళక్కకి మరో పెళ్లి చేస్తున్నాడు. పెళ్లివాళ్లు ఇంటికి వస్తారంట. అందుకే నేనిక్కడున్న ఏర్పాట్లు చేద్దామని. త్వరగా వెళ్ళి ఆపండి, లేదంటే ఘోరం జరిగిపోతుంది. ఆ మాటలు వినగానే సుబ్బు చాలా కంగారుగా పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనుక్కొని అక్కడికి బయలుదేరతాడు. అదే ఊరిలో శివాలయం దగ్గరికి సుబ్బు కంగారుగా వెళ్తాడు. అప్పుడే అక్కడ సూరి కనిపిస్తాడు. సూరిని చూసిన సుబ్బు, రే, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఒక వారం రోజులు మాట్లాడకపోతే మీ అక్కకి ఇంకొక పెళ్లి చేయాలని చూస్తావా? అసలు నీకు మనుషులంటే కొంచెం కూడా శ్రద్ధ లేదనుకుంటా. అందుకే ఇలా చేస్తున్నావని పెళ్లి నిర్ణయించాను. నీకంటే బాగా డబ్బున్నవాడు. మీ అక్క ఈ పెళ్లికి ఒప్పుకుందా? అవును, ఒప్పుకుంది. దాన్ని విని సూరి, నిజమా బావ నువ్వు చెప్పేది? అయితే ఈ పెళ్లిని ఆపుతాను. త్వరగా పద అంటూ లోపలికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కొడుకు తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న పెళ్లి కొడుకు, ఏమైంది సూరి? ఎందుకు ఆగమని చెప్పావు? సూరి ఏం మాట్లాడకుండా సరాసరి వాళ్ళని అక్క చేయి పట్టుకొని తీసుకొచ్చి సుబ్బు దగ్గర నిలబడతాడు. సుబ్బుని చూసిన పావని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను మోసం చేయాలనిపించింది? ఎందుకు నన్ను వారం రోజుల నుంచి కలవడానికే రాలేదు? వారం రోజులు మాట్లాడకపోతే మీరు ఏదేదో ఊహించుకొని ఇంత దారుణం చేస్తారని అస్సలు ఊహించలేదు అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న పావని, ఒక్క మెసేజ్ చేస్తే ఇదంతా ఉండేది కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి. 2 నిమిషాలు మీరు ఆలస్యంగా వస్తే ఎంత ఘోరం జరిగిపోయేదో తెలుసా? దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడే మనం పెళ్లి చేసుకు. ఇక అప్పటికప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడ పెళ్లి జరుగుతుంది. సూరి మొదటి పెళ్లి కొడుకుని పక్కకు తీసుకెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. దాన్ని విన్న పెళ్లి కొడుకు, ఒక ప్రేమ జంటని విడదీయాలన్న ఉద్దేశం నాకూ లేదు. వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బు, పావనికి పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నేను ధైర్యంగా పెళ్ళైతే చేసుకున్నాను. ఇప్పుడు మా ఇంటికి ఎలా తీసుకెళ్లాలనేది భయంగా ఉంది. మీతో పాటు నేను కూడా వస్తాను. ధైర్యంగా ఉండండి. మీ అమ్మగారికి ఈ విషయం చెప్దాము. నేను చెప్తే ఆమె ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితేంటి? నువ్వేం కంగారు పడొద్దు. నేనున్నాను కదా. మా అమ్మ ఒప్పుకోకపోతే మనం మా అమ్మ ముందే ఒక ఇంటికి అద్దెకు తీసుకుని ఉందాం. అక్కడే కాపురం చేద్దాం. ఆమె మనసు ఖచ్చితంగా మారుతుంది.
మారకపోతే ఇంకా అంతా ఆ పైవాడిదయా. అని ధైర్యం చెబుతాడు. ఇక తర్వాత వాళ్ళ ముగ్గురూ కలిసి కార్లో వాళ్ళ ఇంటికి ప్రయాణమవుతారు. ఇక వాళ్ళు సరాసరి సుబ్బు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తారు. సుబ్బు వాళ్ళని చూసి వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాయి భాగంలో చూద్దాం. ఒరే సుబ్బు, నువ్విలాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు. నీకేం తక్కువ చేశారు? అసలు ఎవర్రా ఈ అమ్మాయి? ఏంటి సంగతి? అప్పుడు సూరి, అమ్మా, మీరు కంగారు పడకండి. ఒక 2 నిమిషాలలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేనంతా వివరంగా చెప్తాను. అందుకు తను చాలా కోపంగానే చెప్పమని అంటుంది. తను మా అక్క, పేరు పావని. ఆమెకి ఇదివరకు పెళ్లి జరిగింది. 2 పిల్లలున్నారు. ఆ మాట వినగానే ఆమె మరింత కంగారుగా, వామ్మో వామ్మో, ఎంత పని చేశావు! పెళ్ళై పిల్లలున్నదాన్ని పెళ్లి చేసుకున్నావా? నీకింకెవ్వరూ దొరకలేదా? నా పరువు మొత్తం తీసేశావు కదరా అంటూ తిడుతూనే పావనితో, ఒసేయ్, వాడికంటే బుద్ధిలేదు, నీక్కూడా బుద్ధిలేదా? ఇది తప్పని చెప్పడానికి నీకు నోర్రాలేదా? అమ్మా, ఇందులో తన తప్పేమీ లేదమ్మా. అంతా నేనే చేశాను. నేనే మొదటగా ఆమెను ప్రేమించాను. అందుకామె, అవునా? ప్రేమించావు కదా, అయితే వెళ్ళు, నీ కాపురం నువ్వు చేసుకో అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు చేసేదేమీ లేక అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సూరి, నీకు మరో ఆలోచన ఉందన్నావు కదా, ఇక ఆలోచనలు మొదలుపెట్టండి. అంతకంటే చేసేదేమీ లేదు. అందుకు సుబ్బు సరే అని అంటాడు. ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ కాపురం మొదలు పెడతారు. అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు సూరి చేసి తర్వాత అక్కడ్నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా సుబ్బు తల్లి చాలా కోపంగా తన కూతురికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విన్న ఆరవలి చాలా కంగారుగా, ఏంటమ్మా, నువ్వు తమాషా చేయడం లేదు కదా? అసలన్నయ్య ఇలాంటి పని చేస్తాడని అసలు ఊహించలేదమ్మా. నేను కూడా ఊహించలేదమ్మా. ఇక వాడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వసలు అతనికి ఫోన్ చెయ్యకు. ఒకవేళ వాడు చేసినా నువ్వు మాట్లాడకు. అందుకు ఆరవలి సరే అని అంటుంది. తల్లితో కాసేపు మాట్లాడి వెంటనే అన్నయ్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడామె చాలా కోపంగా, ఒరే అన్నయ్య, పరువు మొత్తం తీసావు కదరా. అసలు ఇలాంటి పని చేస్తావని ఊహించలేదు. మన పరువు మొత్తం పోయింది. పరువు పోయిందా? ఏ రకంగా పరువు పోయింది చెప్పు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు. దాన్ని మళ్ళీ తీసుకునొస్తాను అంటూ తిట్టడం మొదలు పెడతాడు. ఆ మాటలు విని ఆమె చాలా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది కదా. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఇలా బాధపడుతున్నావు. నీ కుటుంబానికి దూరమయ్యావు అని అంటుంది. అందుకు సుబ్బు, మరేం పర్వాలేదు. మా అమ్మ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఆమె మనసు మార్చుకుంటుంది, మనల్ని ఇంటికి పిలుస్తుంది. ఇక మా చెల్లెలు మా అమ్మకు తెలియకుండా అక్కడికి ఖచ్చితంగా వస్తుంది చూడు. నాకైతే నమ్మకం లేదు. సరే, నేను మీ నమ్మకాన్ని ఎందుకు కాదంటాను? నేను కూడా మీరు కోరుకుంది జరగాలని దేవుడికి చెప్పుకుంటాను అని అనడంతో అతను చాలా సంతోషంగా సరే అని అంటాడు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. అక్కడ సితారా, సూరి వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూడా 2 వారాల పని అయింది. ఎలా ఉన్నావు ఏంటి అనేది ఒక్కసారి కూడా మీరు కబురు తెలుసుకోలేదు. మీ దగ్గర కూడా ఫోన్ లేదు మీ అక్కతో మాట్లాడడానికి. నాక్కూడా చాలా బాధగా ఉంది. మనమొక ఫోన్ కొనుక్కుందాం. అప్పుడు రోజు అక్కతో మాట్లాడొచ్చు. ఇంతలో ముసలమ్మ అక్కడికొచ్చి, బాబు, ఇందాక ఎవరో ఒక వ్యక్తొచ్చి ఈ డబ్బా ఇచ్చి వెళ్ళాడు అని చెప్పడంతో వాళ్ళందులో ఏముందా అని దాన్ని తెరిచి చూస్తారు. అందులో ఒక ఫోన్ ఉంటుంది. మీ అక్కయ్య పంపించినట్టుంది. ఛార్జింగ్ ఉందో లేదో ముందు ఛార్జింగ్ పెట్టండి. సిమ్ కూడా ఉందనుకుంటా అని మొత్తం ఫోన్ చూసి, సిమ్ కూడా ఉంది, ఖచ్చితంగా మీ అక్కకి మీకు కాల్ చేస్తుందిలే అని ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి తీసుకెళ్తుంది. చాలా సమయం తర్వాత ఫోన్ని ఆన్ చేస్తారు. ఫోన్ ఆన్ చేసిన 2 నిమిషాలకి పావని వాళ్లకి ఫోన్ చేస్తుంది. నీతో మాట్లాడటం కోసమే నీకు గిఫ్ట్ అందించాను. మేమిక్కడ బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? సూరి, సీతారా చాలా బాగున్నామంటూ సమాధానం చెబుతారు. అలా చాలాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండండి అంటూ వీళ్ళిద్దరూ ఆ ఇద్దరితో చెబుతారు. వాళ్లు కూడా సరే అని అంటారు. ఇక ఆ విధంగా మరికొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఒకరోజు ఆరవలి వాళ్ల అమ్మగారు ఇంటికొస్తుంది. ఆ సమయంలో
తల్లి ఇంట్లో లేకపోవడంతో తను ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే అక్కడ నిలబడిపోతుంది. ఇంతలో సుబ్బు దాన్ని గమనించి, పావని, మా చెల్లెలు ఇంటికి వచ్చినట్టుంది. మా అమ్మ ఊరికెళ్ళింది. ఆ సంగతి తనకు తెలియదనుకుంటా. నేను మళ్ళీ ఆమెను మన ఇంటికి తీసుకొస్తాను. అందుకు తను సరే అని అంటుంది. ఇక సుబ్బు వెంటనే ఆరవలి దగ్గరికి వెళ్లి తనతో, అమ్మా ఊరికెళ్ళింది. నువ్విక్కడ ఎంతసేపు నిలబడతావు? పద, మనం ఇంటికెళ్దాం. ఏం అవసరం లేదు, నేను మా ఇంటికి వెళ్తాను అది కూడా మన ఇల్లే కదరా అని గట్టిగా అంటాడు. అందుకామె వద్దు అంటుంది. ఇంతలో పావనక్కడికొచ్చి, ఆరవలి, ఎందుకు మా మీద అంత కోపం చెప్పు? ఎవరో బయట వాళ్ళనుకుని మా ఇంటికి రా. ఇక్కడ ఎంతసేపు ఎండలో ఉంటావు? నా బంగారం కదా, రామ్మా అని బుజ్జగించడంతో ఆమె సరే అని అంటుంది. ఇక అందరూ కలిసి వాళ్ళింటికి వెళ్తారు. అక్కడ పావని తనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తనకు నచ్చిన వంట కూడా చేసి పెడుతుంది. ఆ తర్వాత తానే స్వయంగా వాటన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి భోజనానికి రమ్మని ఆరావలిని ఆహ్వానిస్తుంది. ఇక పావని పిలవడంతో ఆరవలి అక్కడికెళ్ళి భోజనం చేస్తుంది. వదినా, వంట చాలా అద్భుతంగా చేశావు. ఇంత అద్భుతంగా చేస్తావని అస్సలు ఊహించలేదు. నాక్కూడా వంట నేర్పించవా? నేనిక్కడికి వచ్చిన కారణం కూడా అది. అమ్మ దగ్గర్నుంచి వంట నేర్చుకుందామని. నేను చేస్తున్న వంటలు అసలు సరిగ్గా లేవని నా భర్త తినటం లేదు అని అనడంతో తను సరే అని వంట నేర్పిస్తానని అంటుంది. ఇక 2-3 రోజులు ఆరవలి అక్కడే ఉంటుంది. ఆ 2-3 రోజులు తానే స్వయంగా వంట నేర్పిస్తుంది. అలా 4-5 వారాల తర్వాత పావని దగ్గర వంట నేర్చుకుని స్వయంగా ఆరవలి వంటలు సిద్ధం చేస్తుంది. ఆ వంట చాలా అద్భుతంగా ఉండటంతో వాళ్లు కూడా చాలా మెచ్చుకుంటూ తింటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు సుబ్బు తల్లి తన ఇంటికి తిరిగొస్తుంది. దాన్ని గమనించిన ఆరవలి, అన్నయ్య, అమ్మ ఇంటికి వచ్చినట్టుంది. ఇక నేను ఇంటికెళ్తాను, లేదంటే చాలా ప్రమాదం జరిగిపోతుంది. అందుకు సుబ్బు తన ఇంటి వెనక నుంచి బయటకు వెళ్ళి అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళని అంటాడు. అప్పుడు పావని, మొదటిసారి ఇంటికి వచ్చిన ఆడపిల్లను వట్టి చేతులతో పంపిస్తారా? 1 నిమిషం ఆగండి అంటూ పట్టుచీర, కొన్ని నగలు తీసుకొచ్చి ఆరావలికిస్తుంది. వాటిని చూసిన ఆరావలి ఆశ్చర్యపోయి, ఏంటి, బంగారం నగలు నాకోసమా? నేనస్సలు ఊహించలేదు వదినా. నీ దగ్గర్నుంచి ఇలాంటి బహుమతి. నువ్వు చాలా మంచిదానివి అంటూ దాన్ని తీసుకుని అక్కడ్నుంచి వాళ్లకి బాయ్ చెప్పేసి ఇంటి వెనక నుంచి బయటకొస్తుంది. తను ఏమీ తెలియనట్టుగా సరాసరి తల్లి దగ్గరికెళ్తుంది. అప్పుడు తల్లి చాలా కోపంగా, ఒసై, ఎక్కడ్నుంచొస్తున్నావే? ఇప్పుడే మీ అల్లుడిగారు బస్సెక్కించారు. ఆయన్ని రమ్మంటే రానన్నారు. ఊరు నుండొస్తున్నాను. ఆ మాటలకు ఆమె చాలా కోపంగా, ఒసై, నువ్వెప్పుడిక్కడికొచ్చావో, ఎక్కడున్నావో అంతా నాకు తెలుసు. నా దగ్గర ఫోన్ లేకపోవచ్చు, నీ దగ్గర ఫోన్ లేకపోవచ్చు. నీ మొగుడి దగ్గర ఫోనుంది కదా. నీ మొగుడుకు ఫోన్ చేస్తే నువ్వెప్పుడో వచ్చావని చెప్పాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. పక్కింటి కాంతమ్మకు ఫోన్ చేసి విషయమంతా కనుక్కున్నాను. ఆ మాటలు విన్న ఆరవలి కంగారుగా, అమ్మా, నువ్వనుకున్నట్టు వదినించెడ్డది కాదు, చాలా మంచిది. పెళ్ళై పిల్లలుంటే ఏమైంది? ఆమె భర్త బతికున్నప్పుడు పెళ్లి చేసుకోలేదుగా. భర్త చనిపోయిన తర్వాతేగా అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అందులో తప్పేంటి అని అంటుంది. అందుకు వాళ్ల తల్లి, బాగా మాటలు నేర్చావు అంటూ తిడుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, కాని ఒక మాట గుర్తుపెట్టుకో. అక్కడుంది నీ కోడలు కాదు, నీ కూతురన్న ఆలోచనతో ఆలోచించు. మంచి చెడేంటో నీకే అర్థమవుతుంది. వదిన చాలా మంచిది, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నువ్వు వదినకు ఏమాత్రం సరిపోవు అని అనడంతో ఆమె చాలా కోపంగా బయటికి వెళ్ళు అని అంటుంది. ఇక తను ఏడుస్తూ అక్కడ్నుంచి సుబ్బు దగ్గరకొచ్చి జరిగిన విషయమంతా చెబుతుంది. ఇక సుబ్బు ఆమెని ఓదారుస్తూ బస్సెక్కిస్తాడు. ఆరవలి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. పావని ఏదో ఒక వంకతో అత్తగారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాని ఆమె మాత్రం అస్సలు మాట్లాడదు. అత్తగారి కోసం ఇష్టమైన వంటలు కూడా తయారుచేసి పంపిస్తుంది. కాని వాటినామె అస్సలు పట్టించుకోదు. అలా రోజులు గడుస్తూ ఉండగా అత్తగారి ఆరోగ్యం బాగోక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే దాన్ని గమనించిన పావని అక్కడికెళ్ళి ఇంటి పని మొత్తం చేయటమే కాకుండా అత్తగారికి పరిచర్యలు కూడా చేస్తుంది. నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావు? మర్యాదగా వెళ్ళిపో. నా చావు నేను చేస్తాను అని గట్టిగా అరుస్తుంది. అందుకు పావని, నా మీద కోపం చూపిస్తే చూపించారత్తయ్యా. ముందు కొంచెం భోజనం చేసి
తర్వాత బిల్లలు వేసుకోండి. నేనేమీ మీ ఇంట్లో ఉండను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక 2-3 రోజులు ఆమెకు అనారోగ్యంగా ఉండటం వల్ల అత్తగారు చీ అన్నా సరే తన దగ్గరికి వెళ్లి సపర్యలు చేస్తుంది. 2 రోజుల తర్వాత అత్తగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్పుడు పావని చిన్నగా మాట్లాడుతూ అత్తగారికి వంట వండుతూ తనకి దగ్గరవుతూ ఉంటుంది. అప్పుడే అత్తగారు కూడా చిన్నగా మాట్లాడుతుంటారు. అది చూసిన సుబ్బు చాలా సంతోషపడతాడు. ఆ విధంగా కొన్ని రోజులకి అత్తగారు స్వయంగా వాళ్ళిద్దరినీ ఇంటికి ఆహ్వానిస్తుంది. అలా కుటుంబమంతా సంతోషంగా కలిసిపోతుంది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న సూరి, సీతార, ఆరవలి అందరూ అక్కడికొస్తారు. వాళ్లలా కలిసుండడం చూసి చాలా సంతోషపడతారు. ఆ శుభ సందర్భంలోనే అత్తగారు పావని 2 పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకురా అని అనటంతో తను తప్పకుండా అంటుంది. ఆ విధంగా తన కుటుంబం చాలా సంతోషంగా కలిసిపోతారు. పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొస్తుంది. పిల్లలతో నాయనమ్మ మాట్లాడుతూ ఆటలాడుతూ సంతోషంగా ఉంటుంది. సుబ్బు చేసిన పని మంచిదా చెడ్డదా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.